బ్యాక్ సైడ్ ఉన్న బట్టలను అయితే మీరు అసలు పట్టించుకోవద్దు, ఎందుకంటే అవన్నీ నేను ఫోల్డింగ్ చేయాలి కాబట్టి. సో దాన్ని అయితే మీరు ఇగ్నోర్ చేసేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నాకు తెలుసు మీరు అందరూ చాలా మిస్ అవుతున్నారని వెయిట్ లాస్ వీడియోస్. మీతో పాటు నేను కూడా మిస్ అవుతున్నాను, ఎందుకంటే నా టార్గెట్ రీచ్ అవ్వాలి కాబట్టి నేను కూడా మీతో షేర్ చేసుకోలేకపోతున్నానని కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. ఈ రోజు నుండి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి. కాకపోతే నేను వెయిట్ లాస్ జర్నీ అనేది అయితే అలాగే కంటిన్యూ చేసుకొని వచ్చాను అనమాట. సో ప్రజెంట్ నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాను ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటే 69.80 grams అయితే ఉన్నాను. ప్రజెంట్ వెయిట్ అయితే నేను గివప్ ఇచ్చిన దానికి ఇప్పటికి అయితే 300 grams డిఫరెన్స్ లో ఉన్నాను అనమాట. సో ఈ రోజు మార్నింగ్ నా వెయిట్ వచ్చి 69.80 grams. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ లో లెమన్ హనీ యాడ్ చేసుకుని డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే నేను 3 ఇడ్లీస్ తీసుకున్నాను. ఇది హాఫ్ వచ్చేసి బాబుకి పెట్టింది, హాఫ్ ఉండిపోతే నేను వేసుకున్నాను అనమాట. కాకపోతే నేను ఇడ్లీ ఎందుకు తింటానో ఏంటో మీకు తెలుసు. దాని కాంబినేషన్కి అయితే నేను కోకోనట్ చట్నీ తీసుకున్నాను. సో ఇడ్లీ అయితే నేను బ్రేక్ఫాస్ట్గా అయితే తింటున్నాను అనమాట. నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ఎందుకు తింటానో ఏంటో తెలుసు, అలాగే డైలీ కూడా తిన్నాను. అప్పుడప్పుడే బాబు ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఇడ్లీ అయితే తీసుకుంటున్నాను. నా ప్లేట్ చూసి ఎవరు భయపడకండి, నేను ఇడ్లీలో కొంచెం చట్నీ ఎక్కువగానే తీసుకుంటాను అనమాట. ఇడ్లీ అనే కదా, ఏ టిఫిన్ అయినా నాకు కొంచెం చట్నీస్ ఎక్కువగానే ఉండాలి. చెప్పాను కదా మీకు కొన్ని కొత్త హ్యాబిట్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తున్నానని. చూసే ఉంటారు. ఈరోజు నేను మార్నింగ్ లేసి ఏం డెటాక్స్ డ్రింక్స్ తీసుకున్నానంటే హనీ లెమన్ హాట్ వాటర్లో యాడ్ చేసుకొని అయితే నేను డెటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. నేను 10 o'clock టిఫిన్ చేస్తున్నాను. ఎన్ని పనులు ఉన్నా ఎన్ని అయినా ఉన్నా పనులన్నీ పక్కన పెట్టి ఇంకా టైంకి అయితే నేను ప్రజెంట్ ఫుడ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. మనం కూడా ఒక టైం మెయింటైన్ చేస్తేనే మన వెయిట్ లాస్ జర్నీలో కూడా ఏంటి రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేను మొన్నటి వరకు అయితే ఇంకా నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నేను టిఫిన్ తీసుకునేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా ఎన్ని పనులు ఉన్నా ఏమన్నా కొంచెం పక్కన పెట్టి టైంకి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి కొత్త హ్యాబిట్గా అయితే నేను పెట్టుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఎవ్రీడే 10 o'clock టిఫిన్ ఖచ్చితంగా చేసేస్తాను అనమాట. ఎన్ని పనులు ఉన్నాయి ఏటన్నా. ప్రస్తుతానికి అయితే బాబు పడుకున్నాడు. సో నేను టిఫిన్ చేసి కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీతో అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు బాయ్. టైం అయితే 11 అవుతుంది. మరి 5 minutes ఫాస్ట్. ఇక్కడ నేనైతే 5 almonds అయితే స్నాక్స్ కింద తీసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మొదలైతే నేను స్నాక్స్గా అయితే బాదం తీసుకున్నాను. లంచ్లో కూడా నేను 2 చపాతీస్ విత్ క్యారెట్ ఫ్రై అండ్ ఎగ్ కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే టైం 1 అవుతుంది. చూసారు కదా నా లంచ్ అయితే 2 చపాతీస్ విత్ క్యారెట్ ఫ్రై అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ రెసిపీ మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఒక చపాతీతో కూడా చక్కగా తినేవచ్చు వితౌట్ కర్రీ ఏమీ లేకుండా. టేస్ట్ అయితే అద్దరిపోయింది. సో ఈరోజు నా లంచ్ అయితే 2 చపాతీస్ క్యారెట్ ఫ్రై విత్ ఎగ్ కర్రీ అనమాట. చూస్తున్నారు కదా. ఇంక ఇప్పుడు టైం అయితే 6:40 అవుతుంది. నేను డిన్నర్కి అయితే ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓట్స్ విత్ కర్డ్. చూసారు కదా, ఇప్పుడు టైం అయితే 6:40 అవుతుంది. నా డిన్నర్ వచ్చేసి ఓట్స్ అనమాట. 2 tablespoon ఓట్స్ అయితే నేను వాటర్లో బాయిల్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసి ఇదే నా లాస్ట్ అనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే ఏమి తిన్నాను. అండ్ పడుకునే ముందు అంటే డిన్నర్ ఆఫ్టర్ ఒక 1.5 hour తర్వాత హాట్ వాటర్ అయితే తాగుతాను. సో ఈ విధంగా అయితే వెయిట్ లాస్ జర్నీలో అయితే
మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ డే అయితే ఈ విధంగా లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఈ విధంగా అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్కి ఎంత వెయిట్ తగ్గుతానో ఏటో మార్నింగ్ తీసుకొని చెక్ చేసుకొని మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ ముందు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను కదా, అదైతే ఈరోజు అవ్వలేదు. మళ్ళీ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఏంటి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాను, లంచ్ ఏం తీసుకున్నాను, డిన్నర్ ఏం తీసుకున్నాను, ఏ టైంకి ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను బిఫోర్ వీడియోస్ లాగే. సో మనకి వెయిట్ లాస్ జర్నీకి అయితే ఓట్స్ బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను నైట్ డిన్నర్గా అయితే ఓట్స్ ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం నాది లంచ్ కూడా 2 చపాతీస్ విత్ క్యారెట్ ఫ్రై అండ్ ఎగ్ కర్రీ కాంబినేషన్లో అయితే నేను లంచ్ అయితే తీసుకున్నాను. చపాతీ వచ్చేసి చపాతీలోని క్యారెట్లోని మనకు ఫైబర్ ఉంటుంది అండ్ క్యారెట్లో ఏంటంటే విటమిన్ సి కూడా ఉంటుంది అనమాట. మన హెల్త్కి చాలా మంచిది, మన వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రెండిట్లకి కాంబినేషన్ అయితే నేను ఇంట్లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. అదైతే నేను ఎగ్ కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. మార్నింగ్ ఒక బాయిల్డ్ ఎగ్ తిన్నాను. సో మనం డేలో ఒక 2 eggs అయితే తినొచ్చు ప్రోటీన్ కోసం. అయితే నేనైతే ఒక బాయిల్డ్ ఎగ్ తిన్నాను, ఇంకోటి వచ్చేసి కర్రీలో ఎగ్ తిన్నాను అనమాట. ఆ విధంగా అయితే నేను లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంకా 4 o'clock నుండి, సో 4 o'clock కాదు, నేను లంచ్ ఆఫ్టర్ 1 hour తర్వాత నుండి హాట్ వాటర్ అయితే తీసుకోవడం తాగాను. ఈరోజు మొత్తానికి అయితే నేను 2.5 liters వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.45 grams అయితే వచ్చిందనమాట. సో డే 1 మార్నింగ్ ఎంతైతే వెయిట్ చూసుకున్నానో దానికి ఇప్పటికైతే డే 1 మార్నింగ్ చెక్ చేసుకున్న తర్వాత 69.80 grams ఉండేదాన్ని. ఇప్పుడు 69.45 grams అయితే తగ్గాను. టోటల్గా అయితే 35 grams అయితే తగ్గాను అనమాట ఈ 1 dayలో కూడా. నేను చూసారు కదా, డే 1 వెయిట్ లాస్ జర్నీలో అయితే నేను డే 1 మార్నింగ్ చెక్ చేసుకుంటే 69.80 grams ఉండేదాన్ని. ఈరోజు డే 2 అనమాట. ఈరోజు మార్నింగ్ లేచి చెక్ చేసుకునేటప్పటికి 69.45 grams అయితే వచ్చాను. టోటల్గా 35 grams అయితే తగ్గాను అనమాట. సో ఇదండి డే 1 వెయిట్ లాస్ జర్నీలో వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.